ఫ్రెండ్స్, ఇవాళ మనం టీన్ వూల్ఫ్ అంటే తెలుసు కదా, తోడేలు. ఇక్కడ మనం మామూలు తోడేలు ఏం చూడం, అన్ని కొండ తోడేలుగాలే ఉంటారు. మూవీ స్టార్ట్ అవగానే ఓ హోటల్ చూస్తాం. హోటల్ ని వీళ్ళిద్దరు నడుపుతుంటారు. ఇప్పుడు ఇక్కడికి ముసుగు వేసుకున్న ఓ ముసుగుగాడు వస్తాడు. అప్పుడే అక్క అంత చలిగా ఏం లేదు, ఆ ముసుగు ఇప్పేసి ఆ మూల కూర్చోండి, వేడి వేడిగా ఏది కావాలంటే తెస్తాను అంటుంది. దానికి ముసుగోడు కష్టపడి కోడి పెడితే కళ్ళు తాగిన ఫకీరోడు వచ్చి ఆమ్లెట్ వేసుకున్నాడంట అని అంటాడు. అక్క ఏమో సామెతల పోయి ఆ మూల గోడ మీద గీక్కో, నాకు చెప్పొద్దు అని అంటుంది. వీడు అస్సలు వింటాం, మళ్ళీ సామెతలు చెప్తూనే ఉంటాడు, ఎందుకో తెలీదు. అప్పుడే వీడొచ్చి కోట్ ఇప్పేసి ఎగరేస్తా. అసలే వీకెండ్ బిజీగా ఉన్నావు, ఏం కావాలో చెప్పంటే వీడు ఒక బుల్లెట్ ఇలా ముందు పెట్టి, నేను ఇక్కడికి ఒక బాక్స్ కోసం వచ్చాను, అది చెక్కతో చేసింది, దాని మీద సింబల్ ఉంటుంది, అది నాకు కావాలంటాడు. ఆ బాక్స్ లో నల్ల శక్తి ఉందంట, అంటే ప్రపంచాన్ని నాశనం చెయ్యగల ఒక భయంకరమైన రాక్షసుడు ఆ చెక్క డబ్బాలో ఉన్నాడంట. అదేంటో ప్రపంచంలో ఉన్న భయంకరమైన దెయ్యాలు, రాక్షసులు, ప్లాస్టిక్ చెక్క డబ్బాలు, గాజు సీసాలు ఇందులోకే పోతారు. మన ఇండియాలో అయితే మరీ చీప్ గా నిమ్మకాయల్లో పెట్టేస్తుంటారు. ఇంత అవమానం అయ్యాక కూడా మళ్ళీ సిగ్గు లేకుండా బయటకు రావాలనుకుంటా, ఎందుకో మరి. ఈడైతే డబ్బా కావాలంటాడు కదా, ఆ మాట వినగానే అక్కడ ఉన్న వాళ్ళంతా తుపాకి తీసుకుని పైకి లెగుతుంది. అయితే ఈడి దగ్గర కూడా తుపాకి ఉంటది కదా, గుండు ఒక్కడే పట్టుకొని దిగుతాడు, ఏంది బుల్లెట్, తుపాకి కూడా ఉంది. ఫైట్ స్టార్ట్ అయిపోయింది, చాలా మంది వూల్ఫుల్ లా చేంజ్ అయిపోతారు. అప్పుడే ఈ పాప ఆ చక్క డబ్బా తీసుకుని వెనక నుంచి పారిపోతుంది. అప్పుడే ముసుగోడు పాప వాళ్ళ ఇంకో ఫ్రెండ్ వల్ల ఈడు కూడా వూల్ఫే, వీడిని తుపాకితో కాలుస్తాడు, పాపను కూడా కాలు మీద కాలుస్తాడు. అప్పుడే ఆ చక్క డబ్బా కింద పడిపోద్ది. ముసుగ్గాడు ఆ డబ్బా తీసుకుని అందులోంచి భయంకరమైన దయ్యాన్ని విడిపిస్తాడు. ఏదో వచ్చింది అనుకున్నాను కానీ ఓ సేతాక ఒక చిలక బయటికి వెళ్ళింది. ఆ రాక్షసుడు ఏమన్నా వాడిని వాడు హీరోయిన్ అనుకుంటున్నాడా, వాడు చాలా భయంకరమైన వాడు కదా. అట్లీస్ట్ ఒక రఫ్ అండ్ టఫ్ జీవో, చండాలంగా కనిపించే ఇన్సెక్ట్ ఇదేదన్నా అవ్వచ్చుగా, సీతాకోక చిలకలాగా వెళ్ళిపోయాడంట. ఊళ్ళో ఉన్న వూల్ఫులు అందరికీ తెలిసిపోయింది, వీళ్ళందరే ఆ రాక్షసుడు వెళ్ళిపోయాడని చెప్పి. సీతాకోక చిలకలాగా అయితే అసలు ఇప్పుడు వాడు అంత భయంకరమైన రాక్షసుడు కదా, వాడిని ఎవడన్నా చక్క డబ్బాలో పెట్టుకుని హోటల్లో పెట్టుకుంటారా? ఏదన్నా కస్టమర్ ఆ డబ్బా తీసుకుని పంచదాం అనుకుని వేడి వేడి టీలో ఆ సీతాకోకం చిలకని వేసేసి ఉంటే ఏమో ఉండేది పాపం ఆ రాక్షసుడు బతుకు. వాడేమన్నా భూమి మీద పీకేలోపే పేకపోయి ఉండేవాడు. కట్ చేస్తే ఇంకో సీన్ లో ఒక పెద్ద బిల్డింగ్ కూలిపోయి ఉంటది, అందులో చిన్న పాప ఎక్కబోయి ఉంటది. ఏంటో రాక్షసుడే వచ్చి ఏమో చేశాడంటే వాడు వాడు ఆ డబ్బాలోంచి బయటకు రావడానికి నానా సంకలు నాకాడు. ఆ ముసుగ్గడి కళ్ళలోకి వెళ్ళి కాళ్ళ వెళ్ళ పెడితే వాడు వచ్చి తీసాడు. సీతాకోక చిలక నుంచి మామూలుగా ఎట్టావాలో వాడికి తెలియదు. ఇక్కడ ఇది మామూలుగానే అయింది, పాప ఎక్కబోయింది కదా. అయితే అక్కడే ఉన్న ఒక కుక్క ఎవరిని దగ్గర కానీ ఇట్లా పాప దగ్గరికి హెల్ప్ చేద్దామంటే, అందుకే ఇక్కడ ఉన్న ఒక లీడర్ స్కాట్ అని చెప్పి ఒక అబ్బాయిని పిలిపిస్తాడు. స్కాట్ కి యానిమల్ సెంటర్ ఉంది, డాగ్స్ ని ఎలా మచ్చిక చేసుకోవాలో తెలుసు. సో ఇక్కడికి వచ్చి పాపని తీసుకుని వెళ్తూ ఉంటే ఏవో మీద పడిపోతుంటే అప్పుడే మనకి స్కాట్ కూడా ఒక కొండ తోడేలు అన్న విషయం తెలుస్తుంది. ఈ విషయం గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే అమెరికాలో ఉన్న సగం జనాభా ఈ సినిమాలోనే ఉంటది, అంతమందిని గుర్తుపెట్టుకున్న కష్టం అయిపోద్ది. మళ్ళీ స్కాట్ గాడు కాసేపటికి వాళ్ళ ఫ్రెండ్ దగ్గరికి వెళ్తాడు. అక్కడే వీడికి బయట నుంచి ఎవరో అమ్మాయి తలుపు కొడుతున్నట్టు కనిపించింది. ఆ అమ్మాయి చూడడానికి అచ్చం వీడి ఎక్స్ గర్ల్ ఫ్రెండ్. ఎక్స్ అంటే బ్రేకప్ అవ్వలేదు, 15 ఏళ్ల క్రితం అమ్మాయి చచ్చిపోయిందంట. సేమ్ అలాగే ఉన్నట్టుంటే పోయి తలుపు తెస్తాడు, కానీ చూస్తే లాగా ఉండటం ఏంటి, వాడు గర్ల్ ఫ్రెండ్ వచ్చి నుంచో ఉంటదాడా, చాకుతో పోయి గుండు ఇటు చూడదా అని చెప్పి అడుగు ఇక్కడ చూసేటప్పటికి మాయమైపోద్ది. గర్ల్ ఫ్రెండ్ ఏమో యాలిసన్ అన్నమాట. నెక్స్ట్ డే స్కాట్ గాడు చీకట్లో పోతా ఉంటే గర్ల్ ఫ్రెండ్ యాలిసన్ వాళ్ళ డాడీ వస్తాడు. ముందు భయపెడతాడు, దాని తర్వాత గుక్క పెట్టి ఏడుస్తాడు. మన స్కాట్ ఏమైంది మావా, ఎందుకు ఏడుస్తున్నావు అంటే, స్కాట్ కొన్ని డేస్ నుంచి నా కూతురు యాలిసన్ మాటికి కనిపిస్తుంది, నా కూతురు ఏమన్నా బతికుందంటావా, బతికి వచ్చేసిందంటావా అని అడిగితే స్కాట్ ఏమో ఏంటండి బోగండి మాట్లాడుతున్నావా లేదా, 15 ఏళ్ల క్రితం నా చేతులతో నా చేతుల్లోనే పాపం తను చనిపోయింది, ఇంకెక్కడి నుంచి వచ్చింది, ఓకే నాకు కూడా అప్పుడప్పుడు ఆడాడ కనిపిస్తుంది, బట్ స్టిల్ అది నిజం కాదు అని అంటే, ఇతనేమో లేదు నా కూతురు బతికే ఉన్నట్టుంది, నాకు అక్కడక్కడ కనిపిస్తుంది అని అంటే, అప్పుడే గుండుగాడు ఏండే ఇప్పుడు ఆ యాలిసన్ మీ కూతురు, స్కాట్ గాడికి ఏమో గర్ల్ ఫ్రెండ్, మీకు అక్కడక్కడ కనిపిస్తుంది అంటే లాజిక్ ఉంది, మా ఇంటికి వచ్చి నాకెందుకు కనిపిస్తుంది, నాతో పాటు నా పిల్లానికి కూడా కనిపిస్తుందండి, ఇప్పుడు అది నన్ను అనుమానిస్తూ ఇంట్లోపలికి రానిట్లేదు, ఈ విషయం మీద ఏదోటి మనం చేయాల్సిందే అని అంటే, అప్పుడే స్కాట్ గాడు ఓకే అయితే మనం ఓ పని చేద్దాం, మీరు ఎలాగో నమ్మట్లేదు కదా, నా గర్ల్ ఫ్రెండ్ ఎప్పుడో చనిపోయింది నాకు తెలుసు, ఆ విషయం మిమ్మల్ని నమ్మించడానికి ఇప్పుడు మనందరం కలిసి యాలిసన్ నా గర్ల్ ఫ్రెండ్ ని బతికించాక తననే అప్పుడు అడుగుదాం, చెప్పు నువ్వు నిజం చెప్పు, నిజంగా చచ్చిపోయావు కదా, ఈ విషయం చెప్తే ఎదలో నమ్మట్లేదు, మళ్ళీ నువ్వు చచ్చిపోయాక వీళ్ళకి ఎందుకు కనిపిస్తున్నావు అని అడుగుదాం అనుకుంటాడు. ప్రాణాలతో చనిపోయిన అమ్మాయిని ప్రాణాలతో బతికించి అడుగుదామని. అయితే ఇప్పుడు వీళ్ళందరూ కూడా కొండ తోడెళ్ళే ఈ పని చేసే ముందు మిగతా ఫ్రెండ్స్ అందరిని కూడా పోగేసుకుని వాళ్ళు కొండ తోడెళ్ళే వీళ్ళంతా ఒక అడవికి పోయి ఆ అడవిలో ఇప్పుడు ప్రోగ్రామ్ ప్లాన్ చేసుకున్నారు, అది అడవిలో చేద్దామని డిసైడ్ అయ్యారు. కట్ చేస్తే లిడియా అని చెప్పి ఈ లేడీని చూస్తాం. ఈ లేడీకి కూడా యాలిసన్ మాటికి కనిపిస్తుందంట, పని చేసుకుని ఇట్లేదు, బయటికి వెళ్ళనిట్లేదు, ఏమీ లేదు. మన లిడియా స్కాట్ గార్డ్ ఫ్రెండే, ఉత్త ఫ్రెండేలేండి, సంబంధాలు ఏం లేవు, గెలగడానికి ట్రై చేశాడు కానీ నో చెప్పింది. అయితే ఈవిడికి ఇలా కళ్ళు ఒప్పడమే కాదు ఇంకో శక్తి కూడా ఉంది. ఆవిడ కళ్ళలో ఏం కనిపించినా ఆవిడ చెయ్యి ఆవిడకే తెలియకుండా మొత్తం స్కెచ్ చేసేసి
వచ్చేసింది. సో ఆవిడ కలగనే ముందు ఆవిడ ముందు ఉంచున్నాను అనుకోండి, మొహం అంతా చెక్కేసిద్ది. దీంతో పాటు ఇవిడకున్న ఇంకో శక్తి ఇవిడ చాలా గట్టిగా వేసిద్దంట. అంటే ఏమో నాకు తెలీదు, ఆవిడ శక్తి అదేనంట. ఆ సౌండ్ వింటే కళ్ళు కోమాలోకి వెళ్ళిపోతామంట. దీని తర్వాత ఇప్పుడు ఇంకో పిల్లని చూస్తాం. ఈడు ఎప్పుడు చూసినా ఊళ్ళో ఉన్న జీబులు బళ్ళు లాస్టిక్ బుడ్డ పిల్లలు ఆడుకునే బళ్ళు ఉన్న అన్ని కొట్టేసి ఆ ఊరంతా తిరుగుతా ఉంటాడు. తిరిగేసి మళ్ళీ తెచ్చి ఎక్కడ ప్లేస్ లో అక్కడ పెట్టేస్తాడు. ఈ పిల్లోడు వాళ్ళ డాడీ ఒక డిటెక్టివ్, పోలీస్ డిటెక్టివ్. ఇతను ఏం డెక్, ఇతను కూడా స్కాట్ గార్డ్ ఫ్రెండ్ కొండ తోడేలు. ఈయన పోలీస్ డిటెక్టివ్ కదా. ఊళ్ళో ఒక సైడ్ అడవిలో మంటలు వచ్చేసి ఉంటాయి. మంటలు ఎందుకు వచ్చాయని చెప్పి పోలీసులు చెకింగ్ చేస్తున్నారు. ఈ డిటెక్టివ్ వల్ల పోలీస్ ఫ్రెండ్స్ ఉన్నారు కదా, వీళ్ళందరికీ తెలుసు వాళ్ళ అబ్బాయి గబ్బేషాలు వేస్తూ సోది పనులన్నీ చేస్తూ వాళ్ళ డాడీని ఏడిపించడానికి ఇదంతా చేస్తున్నాడు అని చెప్పి. మళ్ళీ ఎక్కడ చెప్తే ఈ పోలీస్ ఆయన డిటెక్టివ్ ఫీల్ అవుతాడేమో అని చెప్పి ఏం విషయాలు చెప్పదు. ఈ అడవిలో మంటలు కూడా వాడే పెట్టాడంట. అయినా సరే చెప్పంట, అయ్యో మన డిటెక్టివ్ పోలీస్ కొడుకే కదా చెప్తే ఫీల్ అవుతాడులే అని చెప్పదు. ఏదో ఒక రోజు ఎదవా వీళ్ళ కొంపలు కూడా తగలాడతాడు, అప్పుడు తెలుస్తుంది వీళ్ళకి. నెక్స్ట్ డే వీళ్ళ కొడుకు నేను తిడతా ఉంటే ఈడు కూడా అరుస్తా ఉంటాడు. నీకేమి నైట్ అయిపోగానే మంచిగా కొండతోడేలాగా రెడీ అయిపోయి సిటీలో పడి ఎగురుకుంటా ఎంజాయ్ చేసుకుంటూ తిరుగుతుంటావు. నేను ఎంత ట్రై చేసినా వూల్ఫ్ లాగా చేంజ్ అవ్వలేకపోతున్నాను. అసలు నిజంగానే మీరు నా డాడీ అని అసలు మాట్లాడొద్దని చెప్పి పోయి తలుపేసేస్తాడు. కట్ చేస్తే లిడియాని చూస్తాం. ఈవిడ స్కాట్ ని తీసుకొని వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ ఆలిసన్ చనిపోయిన ప్లేస్ కి వెళ్ళి అక్కడ నుంచి కొంచెం మట్టి ఎత్తుకొస్తుంది. చనిపోయిన వాళ్ళు బతికిచ్చాలండి, పెద్ద ప్రోగ్రామ్ అది. ఆలిసన్ వాళ్ళ డాడీ ఒక కత్తి తెచ్చి ఉంటాడు, దాని మీద ఆలిసన్ బ్లడ్ ఉందంట. అన్ని కావాలి మరి, రక్తం జుట్టు గోళ్ళు మట్టి ఏది కనిపిస్తుంది అది. అయితే లిడియా మేడం కో శక్తి ఉందని చెప్పి నేను గట్టిగా కలిసి జరిగాదు. కళ్ళు అట్టంటూ పెయింటింగ్ అన్ని గీకుతా ఉంటుంది స్కెచ్. ఆ స్కెచ్లు తెచ్చి నేను ఏదో గీసాను కానీ ఏంటో నాకు తెలియట్లేదు అంటుంది. అప్పుడే ఇక్కడికి ఇంకో కొత్తోడు వస్తాడు. ఈ నేమ్స్ అవన్నీ మనకు వద్దు, ఇప్పుడు గుర్తు పెట్టుకోలేము. ఈ ఆ స్కెచెస్ అన్నిటిని మంచిగా అరేంజ్ చేస్తాడు. అది చూస్తే అది కొట్టేసిన ఒక చెట్టు అనమాట. దాంతో వీళ్ళు పదండి మనం అడవిలోకి వెళ్దాం, ఏదో సంకేతం దొరికింది, ఈ చెట్టు ఎదుగుదామని చెప్పి ఎతకతా ఉంటది. ఇప్పుడే ఇక్కడికి ఇంకొక అమ్మాయి కూడా వస్తుంది, ఈవిడ కూడా తోడేలే. దీని తర్వాత డైరెక్టర్ వాళ్ళ కొడుకు కూడా జాయిన్ అవుతాడు. ఇంకా చాలా మంది వస్తారు. ఏదో వన భోజనాలు పిలిచినట్టు వస్తానే ఉంటారు జనాలు. అందరు కలిసి నైట్ దాకా వెతికి చెట్టు కనిపెట్టేస్తారు. చేతపడి ప్రోగ్రాం స్టార్ట్ అయ్యే ముందు డిటెక్టివ్ వాళ్ళ అబ్బాయిని ఎక్కడి నుంచి వెళ్ళిపో, ఎందుకంటే వీడు వూల్ఫ్ కాదు, సో ఇక్కడ నుంచి వచ్చే అతీత శక్తుల్ని నువ్వు పిల్లబచ్చగా తట్టుకోలేవు అని వాడిని తోలేస్తుంది. ఇప్పుడు ప్రోగ్రామ్ స్టార్ట్ అయిపోయింది. స్టార్ట్ అవగానే మంత్రాలను చదవగానే వీళ్ళ దగ్గర ఉన్న కత్తి అలా వెళ్ళిపోయి ఆ చెట్టు మధ్యలో గుచ్చుకుపోద్ది. కాసేపటికి ఏదో పెద్ద తుఫాన్ వచ్చినట్టు ఉంటది. చాలా ట్రై చేశాక వీళ్ళకి ఏం తెలిసింది అంటే మనకు బొక్క కూడా ఈ పని అంతా చేయడం రాదని తెలుస్తుంది. సో ఇంకా మన స్కాట్ గారితో ఇదంతా మన వల్ల అయ్యే పని కాదు. నెక్స్ట్ నీ గర్ల్ ఫ్రెండ్ ఓకే కనిపిస్తే కనిపించింది, ఇలా కనిపిస్తున్నప్పుడు మాయమైపోక ముందే వెళ్ళిపోయి ఏంది నీ బాధ, ఎందుకు వచ్చావు నువ్వు అని డైరెక్ట్ గా అడిగి ఈ ప్రత్యాపదాలు మన వల్ల కావు అని వెళ్ళిపోతుంటే సడన్ గా అక్కడ ఏదో సడన్ గా లైటింగ్ చెట్టు మీద వచ్చేసి వీడి గర్ల్ ఫ్రెండ్ ఆలిస్ పాప బతికి అక్కడే పడి ఉంటది. వెంటనే ఆవిడ పట్టుకుని హాస్పిటల్ కి తీసుకుని వెళ్ళిపోతుంది. చేతబడితో బతికించి ఇప్పుడు హాస్పిటల్ కి తీసుకుపోతున్నారు. హాస్పిటల్లో చూస్తే స్కాట్ వాళ్ళ మమ్మీ డాక్టర్లు అండి. ఆవిడ అమ్మాయిని చూసి ఈ పాప అచ్చం 15 సంవత్సరాల క్రితం చచ్చిపోయి నీ గర్ల్ ఫ్రెండ్ లా ఉందిగా అని అంటుంది. అంటే ఈవిడికి వూల్ఫ్లు వీళ్ళ కొడుకు కొండతోడేలు మ్యాజిక్ చేతబడులు వీటిపై నమ్మకం లేవు. నమ్మకుండా మంచిగా చదువుకుని డాక్టర్ అయిపోయింది, మంచి విషయమే. వీడు నిజం చెప్పడు, అబ్బాయి అదేం లేదు మమ్మీ, ఇది నా గర్ల్ ఫ్రెండ్ కాదు, చూడడానికి అచ్చం అలాగే ఉండొచ్చు కానీ మేబీ వీళ్ళ డాడీ అంతకు ముందు ఇంకెక్కడైనా కక్కుర్తి పడ్డాడేమో, అందుకే ఈ అమ్మాయి కూడా అలాగే ఉందేమో, అడవిలో కనిపిస్తే ఎత్తకొచ్చేసాం, తొందరగా ట్రీట్మెంట్ చేయి మమ్మీ అని అంటాడు. కానీ అప్పుడే మనకి ఏం తెలిసిద్దంటే నిజానికి అక్కడ పుట్టింది అసలు ఆలిసన్నే కాదు, ఇటు గర్ల్ ఫ్రెండ్ మాత్రమే కాదు, మర్చిపోయేందండి వాడిని అతి భయంకరమైన రాక్షసుడు సీతాకు ఒక చిలకగాడు వాడు ఉండాలిగా. వాడి మూతి ముక్కు కుక్కేసి చక్కడబ్బాలో పడేసేది, మళ్ళీ పుట్టాడు, ఫీల్ అవుతాడండి వాడిని మర్చిపోయాడంటే. నిజానికి ఆ రాక్షసుడు కూడా ఇప్పుడు మేలుకున్నాడు. వాడు ఆ చెట్టు లోపలికి వెళ్ళిపోయి అమ్మాయితో పాటు బతికేసి భయంకరమైన ఎనర్జీలా వచ్చి వాడి నిజమైన రూపంలోకి వస్తాడంట. ఈడే భయంకరమైన రాక్షసుడు, ఇదే వీడి నిజమైన రూపం. చూడండి ఎట్టున్నాడో చూడండి, మిడ్ నైట్ కన్నాలు వేసుకునే ముసుగు దొంగలా ఉన్నాడు ఎదవా. వీడికంటే ఆ దొంగతనాలు చేసి ఆ చెడ్డీ గ్యాంగ్ చూసినా కొంచెం భయం వేసేది. జీన్స్ ప్యాంటు లెదర్ జాకెట్ వేసుకొచ్చి ప్రపంచంలోనే భయంకరమైన రాక్షసుడు అనుకుని దిగుతున్నాడు. నాకు తెలిసి ఈ ముసుగు కూడా అందుకే వేసుకో ఉంటాడండి. అంటే ఎవడన్నా చూసి నువ్వు రాక్షసుడు ఏంటో అసలు పబ్బుకు పోయేవాళ్ళగా రెడీ అయ్యి వచ్చావు, నువ్వు నీ బతుకని చెప్పి మొహాన్ వస్తావు అని చెప్పి సిగ్గుతో ఆ మాస్క్ వేసుకొని దిగుతున్నాడు. వీడైతే ఇప్పుడు బతికొచ్చి ప్రపంచాన్ని నాశనం చేసేస్తా, చంపేస్తా, నరికేస్తా అని అరుస్తుంటాడు. బేసిక్ గా ఇప్పుడు మెయిన్ ఉద్దేశం ఏంటంటే మన స్కాట్ గాని చంపేయాలని, ఫస్ట్ పని అదే చేయాలని పెట్టుకొని వచ్చి ఉంటాడు. అలా ఎందుకంటే మన స్కాట్ గాడే వీడి మొహం అంతా పచ్చడి కింద కొట్టి ఆ పచ్చడి మొహాన్ని ఎక్కువసేపు చూడలేక మొహానికి మాస్క్ వేసేసి ఆ చెక్క డబ్బాలో బంధించేసాడు. ఇంకో పక్క ఆలిసన్ ని చూస్తే వాళ్ళ మమ్మీ, స్కాట్ వాళ్ళ మమ్మీ బాగా చేసిన ట్రీట్మెంట్ చేసిన 15 నిమిషాలకే లెగిసిపోయింది ఆలిసన్. లెగిసిపోతే ఏం గుర్తు రావడం లేదు. గుర్తు వస్తుంది వీళ్ళ మమ్మీ, బాయ్ ఫ్రెండ్, డాడీ, ఫ్రెండ్స్, కానీ వాళ్ళ మొహాలు గుర్తు వస్తున్నాయి కానీ వాళ్ళ రిలేషన్ ఏంటో అసలు గుర్తు రావడం లేదు. ఖచ్చితంగా ఈ కనిపిస్తున్న మొహాలని నా విలన్స్ అయి ఉంటారు, నన్ను చంపడానికి వస్తున్నట్టున్నారు
అని సొంతగా ఏదో ఊహించుకొని అక్కడి నుంచి తప్పించుకొని పారిపోవడానికి ట్రై చేస్తుంటది. మన స్కాట్ గాడు వెళ్ళిపోకుండా అడ్డం పడుతూ ఉంటాడు. ఆగు మే తంత నవ్వేందుకు ఆగు ఏంది బాధ అని చెప్పినా పట్టించుకోకుండా వెళ్ళిపోతుంటది. అప్పటికి వాళ్ళ డాడీ అక్కడికి వచ్చి చూస్తాడు. వాళ్ళ డాడీని కూడా చూసి అక్కడి నుంచి పారిపోద్ది. వాళ్ళ డాడీ ఇప్పుడు ఎమోషనల్ అయిపోయి ఏంటి నిజంగా నా కూతురు బతికొచ్చిందా అని అంటే అప్పుడే స్కాట్ అవును మళ్ళీ తిరిగి వచ్చింది మర్చిపోయి చచ్చేవేంది మనమే కదా పెద్ద ప్లాన్ వేసావు నీ ఇంట్లోనే కత్తి కూడా తీసుకొని వచ్చి ఇచ్చావు బ్లడ్ ఉందని చెప్పి ఏంది మామ నువ్వు మళ్ళీ బతికించావు అని అంటాడు. అప్పుడు వీళ్ళ డాడీ అంటే ఇప్పుడు నిజంగా నా కూతురు మళ్ళీ బతికొచ్చిందా అని అంటాడు. దానికి గుండోడు వారిని పిల్లి గేటంగా నిజంగా వచ్చిందా స్వామి అసలు ఏదో టాపిక్ రిపీట్ చేయమాక ఇంకోటి ఉంది ఇక్కడ వస్తే వచ్చి నీ కూతురు కావాలంటే మళ్ళీ వెనక పంపించాయి. కానీ దాంతో పాటు ఆ భయంకరమైన రాక్షసుడు చెడ్డీ గ్యాంగ్ దొంగగాడు వాడు కూడా వచ్చేసాడు. నానా సంకలనాకి వాడు మూతంతా పగలగొట్టి ఆ డబ్బాలో బంధించాం. ఇప్పుడేమో మీ అందరు కలిసి నిజంగానే నీ కూతురు వచ్చిందా లేదా వస్తే ఎందుకు వచ్చింది వచ్చి ఖాళీగా రోడ్ల మీద పడి ఎందుకు తిరుగుతుంది అని మీ చెత్త డౌట్లు క్లియర్ చేసుకోవడానికి మీ కూతురుని పుట్టించారు. దాంతో పాటు ఆడిని కూడా పుట్టించేశారు. సో ఇప్పుడు ప్రపంచం నాశనం అయిపోబోతుంది అని అంటాడు. అయితే మనం ముసుగు దొంగగాడు ఇప్పుడు అసలు ఎక్కడ ఉండుంటాడు ఒక గెస్ చేయండి. సింపుల్ గా నా కోసం ఒక మంచి గెస్ చేయండి. ఇదిగో చూడండి ఇప్పుడు పోలీస్ స్టేషన్ లో ఉన్నాడు. ఇందాక వాడు బతకగానే గాలోడు ఏం చేశాడు చెట్టెక్కి ఆ చెట్టు మీద కత్తి పట్టుకుని బ్రేక్ డాన్స్ చేస్తూ ఈ ప్రపంచాన్ని లేపేస్తా నేను నరికేస్తా అని చెప్పి శవం ముందు డాన్స్ చేస్తున్నట్టు ఎగిరేశాడు. అయితే ఈ గోలేందో మిడ్ నైట్ టైంలో అని ఒక పోలీస్ ఆయన వచ్చి ఇటు తొడ మీద వాత పెట్టి నడ్డి మీద గుద్దు గుద్ది ఎత్తకొచ్చి ఈ సెల్లో పడేశాడు. ప్రపంచంలోనే అతి పెద్ద భయంకరమైన రాక్షసుడిని. దాని తర్వాత పోలీసులు అందరూ కలిసి నీ ఫోటో తీయాలి ఇదా మాస్క్ తీసుకున్నదా అని అంటే ఈ రాక్షసుడు వాళ్ళ కాళ్ళ వెళ్ళ పడి బతిమిలాడి వద్దండి వద్దండి నా మాటినండి అని చెప్పి అడుక్కు చేస్తే అప్పుడు సరిలే ఏడో మాక మాస్క్ ఉంచుకో కానీ పోయి ఆ మూల కూర్చో ఆ సెల్లో అని అంటే ఆ మూల కూర్చొని ఏడుస్తా ఉన్నాడు. దాని తర్వాత ఏమైంది బాగా నైట్ అయిపోయింది. నైట్ అయ్యాక మొత్తం పోలీసులందరూ వాళ్ళ ఇళ్ళకి వెళ్ళిపోతారు. లాస్ట్ కి ఒకే ఒక పోలీస్ అక్కడ మిగిలి ఉంటాడు. దాంతో ఈ భయంకరమైన రాక్షసుడు అమ్మ సాయిరాం వీడు ఒక్కడే ఉన్నాడు ఈ ఒక్క పోలీస్ అయినా ఏదో ఒకటి చేసి పారిపోదాం ఇక్కడ నుంచి అని చెప్పి ఏమండి పోలీస్ గారు బాగా దాహం వేస్తుంది కొంచెం నీళ్లు ఉంటాయి ఇవ్వండి అని అడిగితే ఏందో నీ గోళ అని చెప్పి పోలీస్ ఆయన వస్తాడు. దగ్గరకు వచ్చి రాగానే ఇటు గుర్తున్న 4 మంత్రాలని లోడా చదువుతూ వాడి మీద ప్రయోగిస్తూ ఉంటాడు. అంత ఎఫెక్టివ్ గా పని చేయకపోయేటప్పటికి ఆ జైలు సెల్లు గేటు మీదకి ఎక్కేస్తాడు. ఎక్కేసి మరి బల్లిలాగా పాక్కుంటూ అప్పుడు మంత్రాలన్నీ ప్రదర్శిస్తూ ఉంటాడు. ఇంకా పోలీస్ అయిన పాపం అక్కడే పడిపోతాడు. పోలీస్ స్టేషన్ లో మిగతా పోలీసులు ఎలాగూ లేదు. సో ప్రశాంతంగా వాడు ఇంకెళ్ళిపోతాడు బయటికి. కాసేపటికి ఈ పోలీస్ స్టేషన్ కి లిడియా వాళ్ళ ఫ్రెండ్ వస్తారు. వచ్చి చూస్తే పాపం ఆ పోలీస్ అయినా చాలా దారుణంగా అక్కడ చనిపోయి పడి ఉంటాడు. లిడియా వాడిని చూసి తన ఫ్రెండ్ తో ఖచ్చితంగా మన స్కాట్ వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ ఆలిసన్ పోలీస్ ఆయన చంపేసి ఉంటుంది అని అంటుంది. అసలు ఎందుకు అసలు ఆ ముసుగ్గాడు బతుకు ఇంకా పాపం వాడు చెయ్యక ఒక పని ఒక హత్య చేశాడు. నమ్మకంటే ఎవడు వాడు ఏదో చేశాడు కష్టపడి చేశాడంటే అంత సింపుల్ గా తీసేసి అది కూడా అమ్మాయి అకౌంట్ లో పడేసాడు. అయితే ఇప్పుడు ఆలిసన్ చూస్తే ఆలిసన్ తన పాత అడ్డాలోకి వెళ్ళింది. ఆ అడ్డాలో తన వస్తువులు చంపేవి కొన్ని వస్తువులు చాలా బాణాలు ఇలాంటివి ఎప్పుడో దాచిపెట్టుకుని అంతకు ముందే ఇవన్నీ గుర్తున్నాయి ఇక్కడ ఉన్నాయని చెప్పి ఏ అడ్డాలో ఏమున్నా ఏ షెడ్లో ఏం దాచిపెట్టింది. కానీ ఆవిడ బాయ్ ఫ్రెండ్ గుర్తులేడు వాళ్ళ డాడీ గుర్తులేడు. ఇక్కడ ఈ పక్క ఈవిడికైతే ఏం గుర్తులేదు కదా. అప్పుడే మన రాక్షసుడు గాడు ఇక్కడికి వచ్చి వాడు మంత్రాలు చదువుతాడు. ఆ మంత్రాలు చదవమంటే చూడండి కోతేసాలేస్తున్నాడు. ఇక్కడికి వచ్చి ముందు ఆ ప్యాంటు షర్ట్ ఇప్పమని చెప్పండి నాయన. ఆ ప్యాంటు షర్ట్ ఇప్పేసి ఏదన్నా ఒక లాంగ్ నైట్ ఏదన్నా వేయండి అప్పుడైనా కొంచెం భయంకరంగా ఉంటాడు హ్యారీ పాటర్ సినిమాలో లాగా. అసలు ఈ ఒరిజినల్ గా చూస్తుంటే ఎలా ఉందంటే ఈ పొద్దున్నే ఈ రాక్షసుడు వాళ్ళ వైఫ్ నువ్వు డే అంతా ఎక్కడికన్నా ఇల్లు ఏదన్నా పని చేసుకో కానీ డిసిప్లైన్ గా ప్రొఫెషనల్ గా లేకపోతే మాత్రం ఇంటికి వచ్చి ఒక మూతి మీద వాత పెడతా అని చెప్పి తిడితే ఈ రాక్షసుడి గాడికి లాస్ట్ ఇంకో దిక్కు లేక ఈ బట్టలు వేసుకొని దిగాల్సి వస్తుంది అన్నట్టుంది. అయితే అసలే ఆలిసన్ కి అసలు ఏం గుర్తులేవు కదా. ఇప్పుడు ఇంకా దీన్ని యూజ్ చేసుకుందాం అని చెప్పి ఈ ఆలిసన్ బ్రెయిన్ లో ఆ స్కాట్ అలాగే డిటెక్టివ్ పోలీస్ ఆఫీసర్ వీళ్ళందరూ కలిసి నిన్ను మోసం చేస్తున్నారు. వాళ్ళని ఫ్యామిలీ మొత్తాన్ని చంపేశారు. వాళ్ళు మంచోళ్ళు కాదు వెరీ నాస్టీ ఫెలోస్. ఆ నాస్టీ ఫెలోస్ ను వదలమాక అని చెప్పి ఏదేదో చెప్పడానికి ట్రై చేస్తాడు. అది కూడా వీడు ఆలిసన్ వాళ్ళ మమ్మీ రూపంలో వస్తాడు వాడికి వచ్చిన విద్యలేవో యూజ్ చేసి. కానీ దరిద్రపు కొట్టేది ఒక తెలియని విషయం ఏంటంటే మన ఆలిసన్ వాళ్ళ మమ్మీ చచ్చిపోయి చాలా ఏళ్ళు అవుతుంది. ఈ గబ్బుగడికి ఈ విషయం తెలియక నేను నీ మమ్మీ నమ్మా నా మాట వినవా అని అంటాడు. ఏదో ఈ అదృష్టం కొద్దీ ఈ విషయాలు ఏమి అమ్మాయి సరిగ్గా గుర్తులేదు. ఓకే ఇప్పుడు ఏంటది నీకు వాళ్ళ స్కాట్ గానీ ఆ డిటెక్టివ్ లేపేయాలి అంతే కదా. ఇంతకు మించి ఎమోషనల్ మ్యాటర్స్ వద్దు నేను అదే పనిలోకి వెళ్తున్నాను అని చెప్పింది. దీని తర్వాత ఆలిసన్ పాప స్కూల్ కు పోయింది. అంటే ఆ డిటెక్టివ్ ఇక్కడ స్కూల్లో ఉన్నాడులేండి. ఎందుకంటే ఈ స్కూల్ కోచ్ తో మాట్లాడడానికి వచ్చాడు. వచ్చి కోచ్ తో చెప్తాడు నా కొడుకును కూడా కొంచెం ఆ ఫుట్బాల్ గేమ్ లో ఆడే ఛాన్స్ ఏదైనా ఇవ్వచ్చు కదా. నెక్స్ట్ టోర్నమెంట్ వస్తుంది అందులో మా వాడు ఛాన్స్ ఇవ్వు అని అంటాడు. కోచ్ ఏమో ఈ వచ్చిన ఒక డిటెక్టివ్ పోలీస్ ఆఫీసర్ అసలు అనే విషయం తెలీదు ఇతను కొడుకు కూడా తెలియదు. ఓకే మీరు ఎలా చెప్తే అలాగేనండి ఖచ్చితంగా ఆడిస్తాను కదా నేను అని అంటాడు. పాపం ఇలాంటి డైలీ రికమెండేషన్లు
ఎక్కువైపోతున్నట్టున్నాయి. నో చెప్తేనేమో ప్రిన్సిపాల్ దగ్గర పర్మిషన్ తెచ్చుకుంటా అని అంటారు. స్కూల్ మొత్తం అడుగుతాడు, ఓకే మీరు ఎలాగంటే అలాగే అని అంటాడు. దీని తర్వాత వీళ్ళ కొడుకు ఏదో దెబ్బ తగిలి ఉంటది. అప్పుడే ఇక్కడికి వచ్చి నువ్వు ఒక వూల్ఫ్ గుర్తు పెట్టుకో, నువ్వు ఒక వూల్ఫ్ కి దెబ్బ తగిలితే 5 సెకండ్లోనే ఆ దెబ్బ తగ్గిపోద్ది అని అంటే ఇలా కొడుకేమో నేను వూల్ఫ్ నన్ను నాకు అనిపించలే, చాలా ట్రై చేసిన వాళ్ళకి అట్లా నిజం చెప్పు, ఖచ్చితంగా నేను ఎక్కడి నుంచి ఎత్తుకొచ్చావు కదా, ఇప్పుడు నా దగ్గర యాక్టింగ్ చేస్తున్నావు అని అంటే అప్పుడే ఇక్కడికి యాలిసన్ వచ్చింది బాణాలు ఎత్తుకొని ఎలాగోలా తప్పించుకొని వాళ్ళ కొడుకుని ఇక్కడి నుంచి వెళ్ళిపోమని చెప్తాడు. దాని తర్వాత పరిగెత్తుకుంటూ వెళ్ళి అసలు ఎవరు నువ్వు అని చెప్పి పేక పట్టుకుని పీసుకేసి చంపేపోతాడు. చూస్తేనేమో యాలిసన్ నువ్వు బతికొచ్చావా, 15 ఏళ్ల క్రితం నువ్వు చచ్చిపోయావు కదా, ఏంటి మాయలు ఏంటి విడ్డోగాలు అని షాక్ అయిపోతాడు. యాలిసన్ ఏమో చంపడానికే ట్రై చేస్తుంది, మనోడు జస్ట్ ఆపడానికే ట్రై చేస్తాడు, కొట్టడానికి ట్రై చేయడు. మళ్ళీ పాపని ఇప్పుడు మళ్ళీ చంపేస్తే ఇలా బాబు ఏడు చంపేస్తాడేమోనని జస్ట్ తప్పించుకొని పారిపోవడం ట్రై చేస్తుంటాడు. అదేమో బాణంతో ఇతని పీక మీద వేసేసిద్ది. ఇప్పుడు ఇంకా కంప్లీట్ గా చంపేస్తున్న టైంకి మిగతా ఆ కొండతోడల బ్యాచ్ అంతా వచ్చేసిద్ది. స్కాట్ గాడు వస్తాడు, ఎంతమంది చూసి మళ్ళీ ఎప్పుడన్నా వద్దామని వెళ్ళిపోద్ది. డిటెక్టివ్ ఏమో మీరు అందరూ కలిసి నా కొడుకుని ఎలాగన్నా కాపాడాలి అని చెప్తుంటాడు. స్కాట్ గాడు ఏమో అంత ఓవర్ యాక్షన్ చేయొద్దు, నువ్వేం చచ్చిపోవట్లేదు ఇప్పుడే, లాస్ట్ గా చచ్చిపోయే ముందు చెప్తూ డైలాగు పదాన్ని తీసుకెళ్తుంటాడు. మీకు డౌట్ గా వచ్చిందా, కొడుకుతో పెద్ద స్పీచ్ ఇచ్చాడు, 5 సెకండ్ లో తగ్గిపోతాయి వూల్ఫుల్ కానీ అక్క ఇదే కొత్త వెపన్స్ ఉన్నాయి, వూల్ఫుల్ కూడా చంపేసిద్ది. దీని తర్వాత వీళ్ళందరినీ అడ్డాగా తీసుకుపోతూ చెప్తుంటాడు, ఆ రాక్షసుడు ఉన్నాడుగా, ఆ భయంకరమైన రాక్షసుడు, వాడు సైన్యం మళ్ళీ వచ్చేస్తుంది భూమి మీదకి, జాగ్రత్తగా ఉండాలి అని చెప్తుంటాడు. ఇక్కడికి వచ్చి చూస్తే ఈ వూల్ఫ్ గాడు చచ్చిపోబోతున్నాడు. ఇది చాలా భయంకరమైనదిలా ఉంది. ఇప్పుడు మనం చెయ్యాల్సిన పని ఒక్కటే, అంతా కలిసి అగ్నిశక్తితోనే మనం కాపాడగలము అని అంటది. అది వినగా నేను ఏదో పెద్ద చేతబడి ప్రోగ్రామ్ స్టార్ట్ అయిద్దేమో అని అనుకున్నా, అగ్నిదేవుని పిలిచి తపస్సు చేస్తాను అనుకున్నా. కానీ అగ్నిశక్తి అంటే నిజంగానే నిప్పు తీసుకొస్తాడు, ఏదో గ్లాస్ ఫ్రేమ్ తీసుకొచ్చి డైరెక్ట్ గా వాడు మెడకేసి పెడతాడు. ఇదే అగ్నిశక్తి, అది పెట్టగానే తను తగ్గిపోయింది. వీళ్ళందరూ ఇంకా ఖచ్చితంగా యాలిసన్ డిటెక్టివ్ వాళ్ళ కొడుకునే చంపడానికి వెళ్ళి ఉంటది అని అనుకుంటూ ఉంటారు. సో దీని తర్వాత వీళ్ళందరూ ఇప్పుడు గ్రూపులుగా డివైడ్ అయిపోదాం అనుకుంటారు. ఎందుకంటే ఎవరి ప్లాన్ వాళ్ళకు ఉన్నాయి, చాలా టాస్క్లు ఉన్నాయి. ఒకడేమో లిడియాని కలవాలి, ఇంకొక కొడుకుని కాపాడాలి, ఇలా టీమ్స్ లా ఫామ్ అయ్యి చెప్తుంటారు. అప్పుడే ఇతనితో చెప్తాడు, నీ కూతురు యాలిసన్ మనందరినీ వేటాడే అమ్మాయిలా చేంజ్ అయిపోయింది అని. వీళ్ళ నాన్న దానికి నాకు సంబంధం లేదు, నా కూతురు ఎప్పుడో చచ్చిపోయింది, మీరు ఎవరినో బతికిచ్చి తెచ్చారు అని అంటాడు. ఈ స్కాట్ గన్ చూస్తే వాళ్ళ మమ్మీతో వచ్చింది యాలిసనే, తనను నేను మళ్ళీ లవ్ చేసి నా ప్రేమలో పడేస్తాను అని అంటాడు. ఎవడు గోల్లో వాడు ఉన్నాడు కదా, ఇంత మంది ఉన్నారు, అసలు వచ్చిన ఒక్కరు కూడా మన రాక్షసుడి మీద భయమో భక్తో అట్లీస్ట్ అట్టంటో ముసుగ్గాడు ఉన్నాడన్న కన్సిడరేషన్ కూడా లేదు. వాడు వచ్చేమని చేస్తాడేమో అనే భయం కూడా లేదు. వాడికంటే ఇంకా యాలిసన్ అమ్మాయే భయంకరమైందేమో, అందరూ ఆ అమ్మాయిని ఆపడానికే ట్రై చేద్దాం అనుకుంటారు, కానీ ఆ రాక్షసుని పట్టుకుందాం వాడిని ఆపుదాం అసలు ఏం లేదు. అందరూ వెళ్ళిపోతుంటే ఇతను మాత్రం లాస్ట్ గా మేబీ ఆ రాక్షసుడే యాలిసన్ చేతి ఇవన్నీ చేయిస్తున్నాడా అంటే అప్పుడే ముసలైన 7 సైడ్ ఎవడ పని చూసుకోండి అని చెప్పి అంటారు. అందరూ వెళ్ళిపోతారు పనిలోకి. అయితే అప్పుడే పోలీసులు ఈ అడవిలో నిప్పులు బాగా మళ్ళీ అంటుకున్నాయి ఏంటి అని చెప్పి ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉంటారు. సడన్ గా రాక్షసులు అంతా ఉన్నారు కదా, ఆ రాక్షసులు గుంపు వచ్చింది. అంటే మన మెయిన్ రాక్షసు వాళ్ళ సిపాయిలందరూ ఇక్కడికి వస్తారు. వచ్చి ఆ పోలీసులు అందరూ చంపేస్తున్నారు. ఎందుకు అంటే ఎవడు తెలుసండి, మన రాక్షసుడికే వాడు ఏం చేస్తున్నాడు తెలియదు. ఇంకా వాళ్ళ సైన్యం వీళ్ళకేం తెలుస్తుంది ఏం చేయాలో. పోలీసు ఎందుకు చంపుతున్నారు, వేరు గొలుపు గాళ్ళు ఆ బ్యాచ్ వాళ్ళంతా ఆపడానికి ట్రై చేస్తున్నారు, వాళ్ళ జోలికి వెళ్ళట్లే. అయితే ఇక్కడ చూస్తే పోలీసులు అందరి మధ్యలో వాళ్ళందరూ చంపేశాక ఒక వూల్ఫ్ కూడా ఉంటాడు. వూల్ఫ్ అతను ఆయన పోలీసే, వీళ్ళకి ఆ విషయం తెలీదు. అలా వాళ్ళ మధ్య ఫైట్ జరుగుతూ ఉంటది. ఇంకో పక్క మనం యాలిసన్ ని చూస్తే మన డిటెక్టివ్ కొడుకుని చంపడానికి ఇక్కడికి వచ్చేసి ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ ఫైట్ అవుతూ ఉంటది. అప్పుడే మన స్కాట్ గార్డ్ వచ్చి వాడిని కాపాడడానికి ట్రై చేస్తూ గర్ల్ ఫ్రెండ్ తో మాట్లాడుతూ ఉంటాడు. ఏంది మరి నీ బాధ, ఒక్కసారి గుర్తు తెచ్చుకోవడానికి ట్రై చేయొచ్చు కదా, ఇంత చదువుతున్నాను నేను, మీ అమ్మ బాబు నేను అందరిని విలన్ అనుకుంటే అలాగా అని వాడు ఎంత చెప్తున్నా విందు. బాణాల మీద బాణాలు, అన్ని బాణాలు ఏదో ఫ్రీగా వచ్చాయన్నట్టు వేస్తూనే ఉంటది. వీళ్ళేమో అడవిలో పడి పారిపోతా ఉంటది. ఇప్పుడు డిటెక్టివ్ కొడుకుని అక్కడి నుంచి పంపించేసి నేను డిస్ట్రాక్ట్ చేస్తాను వెళ్ళిపో అని రకరకాల స్టంట్లు వేస్తూ గర్ల్ ఫ్రెండ్ కి లేనిపోని మాయ మాటలని చెప్తూ అటు ఇటు వెళ్ళిపోతూ ఉంటాడు. నీ ఫ్యామిలీని అసలు నిజంగా నేను ఏం చేయలేదు, అందరూ అక్కడే ఉన్నావు, నా మాటను ఒక్కసారి నేను వచ్చు కదా, నా జీవితంలో ఎప్పుడు ఏం లేదు నా మాట, నువ్వు ఇలా స్టంట్లు వేస్తా ఉంటాడు. ఫైట్ జరుగుతూనే ఉంటది. ఇటు సైడ్ రాక్షసుడు బ్యాచ్ వూల్ఫ్లు వాళ్ళు ఉన్నారు కదా, ఎలాగోలా లాస్ట్ కి వాళ్ళని కనిపెట్టేసి వాళ్ళ దగ్గర ఎత్తుకుంటా పోయి ఫైట్ చేస్తుంటాడు. ఇక్కడ వీళ్ళని చూస్తే పొద్దున అయిపోయిందండి, మధ్యాహ్నం స్టార్ట్ చేసేది ఫైట్. మధ్యాహ్నం నుంచి ఇప్పుడు కాళ్ళ వేళ్ళు ముక్కు గడ్డం అన్ని పట్టుకుని బతిమలాడుతూనే ఉన్నాడు. ఇప్పటికీ విని సావట్లే ఈ పాప. ఇంకా చేసేదేం లేక నువ్వు నన్ను చంపాలి అంతే కదా, కత్తిటి నేనే చంపుకుంటా అని చెప్పి చంపేసుకుంటాడు. అలా పొడుచుకొని చూడు నేనే పొడుచుకున్నాను హ్యాపీనా. ఇప్పుడు నువ్వు చచ్చిపోయేటప్పుడు ఎవడో నిజం చెప్పదు, ఆ విషయం తెలుసా నీకు, ఇప్పుడైనా నమ్మంటాడు. లాస్ట్ కి వాడు చచ్చిపోయే స్టేజ్ కి వెళ్తాడు. అప్పుడు ఇంకా ఈ అమ్మాయికి ఫ్లాష్ బ్యాక్ లు అన్ని ఒక్కొక్కటి డింగ్ 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 అని గుర్తొస్తుంటాయి. ఈడే ఆ గాలోడు ఆ రోజు నాకు ప్రపోజ్ చేసింది, నేను ఓకే కూడా చెప్పేసానే అని చెప్పి అన్ని వెలుగుతాయి. ఇంకా వీడు ఏమో చచ్చిపోబోతున్నాడు కదా, ఇంకా వాడిని కాపాడాల్సింది ఎలాగా, నిప్పు శక్తి ఉపయోగించి. ఏ నిప్పు డైరెక్ట్ నిప్పు మంటాల తీసి పెట్టి దంతే వాడు బతికేస్తాడు.
ఇంకో పక్క మిగతా బ్యాచ్ అంతా ఉన్నారు కదా, వీళ్ళు కూడా ఎత్తుక్కుంటూ అదే యాలిసన్ ఎత్తుక్కుంటూ తిరుగుతా ఉంటది. ఈ అడవిలోనే అసలు ఆ రాక్షసుడు లాంటి ఒక వ్యక్తి ఉండాలి, వాడు ప్రపంచం నాశనం చేస్తా అని చెప్పి డాన్స్ చేసుకుంటూ ఎగురుకుంటూ ఊళ్ళో పడి తిరుగుతున్నాడు. ఎవరికన్నా గుర్తుందా వీళ్ళకి? ఈ రాక్షసుడిని చూస్తేనేమో యాలిసన్ దగ్గరికి వస్తాడు, మళ్ళీ మభ్య పెట్టి తన్ని మళ్ళీ చేంజ్ చేద్దామని. ఈ బొగడగడు పొయ్యి ఆ ప్రపంచం నాశనము అది ఇది ఏవో టాస్క్లు పెట్టుకున్నది ఏదైనా చేస్తావచ్చు కదా వీడు. ఏ కాడికి ఈ అమ్మాయి బ్రెయిన్ లో తిరిగి వాళ్ళ మమ్మీ లాగా మేకప్ వేసుకొని వచ్చి నేను మీ మమ్మీ, నేను నన్ను నమ్మాలి, ఎందుకు వీడికి బాధ అంతా? వీడు ఇప్పుడు మళ్ళీ ఇలా మమ్మీ లాగా వచ్చి మర్చిపోయావా, వీడిని ఫ్యామిలీ మొత్తం చంపేశాడు అని చెప్తాడు. కానీ యాలిసన్ ఈసారి వాడు మాయలో పడదు. బొచ్చు మాయ, వాడేం మాయ చేశాడు? మాటికి వస్తే ఎవడన్నా ఎందుకు నమ్ముతాడు? ఒక్కసారి నమ్మడమే ఎక్కువ. ఇప్పుడు దేనికి మమ్మీ, నువ్వు అంతకుముందు ఎప్పుడో చచ్చిపోయావు కదా, అయినా నా ఫ్యామిలీ మొత్తం నోడు చంపేశాడు అంతా, నువ్వు నా ఫ్యామిలీ కదా, నిన్ను కూడా లేపేసి ఉండాలి కదా, నువ్వే నుంచి వచ్చావు అని అడగగానే ఇంకా రాక్షసుడికి ఏమంటాడు, నోట్లో నుంచి మాట రాదు. అదే అయితే నేను వెళ్ళిపోతున్నాను, నీ పని ఏమైనా ఉంటే నువ్వు చూసుకో అని చెప్పి వెళ్ళిపోతాడు. ఇప్పుడు మిగతా వూల్ఫ్ బ్యాచ్ వాళ్ళందరూ ఉన్నారు కదా, వాళ్ళని చూస్తే వాళ్ళు సిల్వర్ కి సంబంధించిన బుల్లెట్లు, కత్తులు, కటాలు ఉంటాయి కదా, అవన్నీ పోగేసుకుంటూ ఉంటారు. అంటే దాన్ని యూజ్ చేసే వాడి సైన్యాన్ని చంపొచ్చు, రాక్షసుడు కాదు, రాక్షసుడు సైన్యాన్ని చంపొచ్చు. రాక్షసుని చంపడానికి ఏం చేస్తానంటే ఏం చేయట్లేదు వాడిని. అసలు వాడు ఆడినవాడు పట్టించుకునేది అసలు. ఇప్పటిదాకా యాలిసన్ ఎలా ఆపాలని ప్లాన్, దీని తర్వాత వాడి సైన్యాన్ని ఎలా ఆపాలో ప్లాన్, వాడిని ఎలా ఆపాలో ప్లాన్ అసలు అవసరం లేదు. వాడు దొరికితే మళ్ళీ ముక్కు మీద గుద్ది ఆ చక్కడాబ్బాలో పడేస్తుంది. ఇప్పుడు మొత్తం మీద ఫైనల్ ఫైట్ స్టార్ట్ అవ్వబోతుంది. ఇంకో సైడ్ చూస్తే పెద్ద మ్యాచ్ అనమాట. ఏడు నుంచి ఇంకా క్లైమాక్స్ స్టార్ట్ అవుతూ ఉంటది. నేను ఎందుకు చెప్తున్నా అంటే ఇక్కడ ఈ మ్యాటర్ అసలు అంటే ఇప్పుడు ఈ క్లైమాక్స్ ఏంటి, ఏం జరిగింది, ఎలా అవుతుంది అసలు మీకు అసలు అర్థమయ్యే ఛాన్సే లేదు. సవాలేసి చెప్తున్నా, ఏ మాత్రం దమ్ము ధైర్యం ఏమైందో మీకు తెలియదు. కట్ చేస్తే పెద్ద స్టేడియం లో పెద్ద మ్యాచ్ అవుతూ ఉంటది. ఆ కోచ్ కూడా ఉండాలి, వాళ్ళ టీమే ఆడుతూ ఉంది ఇంకో టీమ్ తో. అయితే ఇప్పుడు ఆ ముసుగ్గాడు ఉన్నాడే, సినిమా స్టార్టింగ్ లో వచ్చాడు, మన భయంకరమైన రాక్షసుని విడిపించాడు. వీడికి ఉండాలి సిగ్గు అసలు, అలాంటి విడిపించాక అప్పటికే వాడు ఇంకా ఇప్పటిదాకా ఏం చేయట్లేదు. సర్లేండి, వీడైతే ఇప్పుడు ఆ స్టేడియం చుట్టూ ఏదో పొడేస్తా ఉంటాడు, ఏం పొడో నాకు తెలియదు, చుట్టూ వేస్తాడు. కట్ చేస్తే వూల్ఫ్ బ్యాచ్ మొత్తం ఇక్కడికి వస్తుంది. అసలు ఏంటిది ఇలా ఉందేంటి అని చెప్పి దాన్ని తొడవడానికి ట్రై చేస్తూ ఉంటారు, కానీ వాళ్ళ వల్ల కావట్లేదు, అది అటు ఇటు పోవట్లేదు. అది ఇప్పుడు ఏమవుతుందంటే అదంతా గ్రౌండ్ చుట్టూ వేసాడు కదా, వేయడం వల్ల అది ఇంకో ప్రపంచానికి ఒక పోర్టల్ లాగా ఓపెన్ అయిపోయింది. అంటే ఇప్పుడు మ్యాచ్ లోపల ఉన్నారు కదా, లోపల ఉన్న వాళ్ళంతా బయటకు రాలేదు. ఇదంతా ఇంకా ఇక్కడ నుంచి ఇంకో పోర్టల్ ఇది. ఈ పోర్టల్ లోపల మధ్యలో నుంచి ఆ సందులో నుంచి పోతే ఇంకో పోర్టల్ లోపల ఏం జరుగుతుంది, అక్కడ మన రాక్షసుడు గారు ఉన్నాడు. వాడు ఎవరికి తెలియకుండా మన డిటెక్టివ్ కొడుకుని చాటుమాటుగా తీసుకొని వచ్చేసి వాడిని పట్టుకుని బొగ్గ మీద గీరతాడు. గీరేసి వాడు నువ్వేం చేసినా నీ ప్రపంచాన్ని కాపాడుకోలేవు, మీ వాళ్ళు కూడా ఎవరు కాపాడుకోలేదు, అసలు నేను ట్రై చేసినా కాపాడలేను, అంత పెంట పని చేశాను, పోయే విషయం మీ వాళ్ళు చెప్పని భూమి మీదకి తోసేస్తాడు. భూమి మీద తోసేసాక ఈడిక్కడికి వస్తాడు. ఈడిక్కడికి వచ్చాక ఏమైందంటే మన స్కాట్ గాడు డిటెక్టివ్ కొడుకు వీళ్ళిద్దరు ఉన్నారు కదా, వీళ్ళిద్దరు పరిగెత్తుకుంటూ పోయి కోచ్, స్కూల్ కోచ్ గుర్తున్నాడు కదా, కోచ్ దగ్గరికి వచ్చి ఈ మ్యాచ్ మనం ఎలాగైనా గెలవాలి అని అంటాడు. కోచ్ ఏమో నేనేం చేస్తున్నానండి, మన టీం గెలవాలనే కదా ట్రై చేస్తుంది, చాలా ట్రై చేస్తాను, ఎవడు వల్ల కావట్లేదు, ఎవడన్నా ఆడితే సరిగ్గా ఎదలు గెలిచేలా నెక్స్ట్ సీజన్ చూసుకుందాంలే అని అంటది. అప్పుడే మన స్కాట్ నేను ఇంకా డిటెక్టివ్ కొడుకు మేమిద్దాం ఈ టీం సైడ్ ఆడి మీ టీం ని గెలిపిస్తామని అంటది. కోచ్ కి ఏం అర్థం కాదు, అసలు ఎవడో మీరు చిన్నపిల్లల మ్యాచ్ ఇది, మధ్యలో మీరేంది స్కాట్ గా గాడిద్దాలు ఉన్నావు, నువ్వు పోయి ఆడడం చిన్నపిల్లల మ్యాచ్ లో, ఈ చీటింగ్ ఇదంతా నేను ఒప్పుకోను అంటాడు. ఈడేమో అవన్నీ మనకొద్దు, నేను ఆడతా అంటాడు. మీకు డౌట్ వచ్చిండు అసలు ఈడికి ఏంది మధ్యలో పని, ఓకే మన రాక్షసుడు చేత కానీ ఓ బెప్పంగాడు పెద్దగా లెక్క చేయట్లేదు ఒప్పుకుంటాను, కానీ మరి ఇంత రెస్పెక్ట్ లేకపోవడమా, వాడు ప్రపంచం నాశనం చేస్తా అని చెప్పి ఎగురుకుంటా దిగుతుంటే అసలు పట్టించుకోకుండా మ్యాచ్ ఆడడం ఏంది ఇంత చులకనా అంటే ఇక్కడ ఇంకో పాయింట్ ఉంది. అదేంటంటే ఈ మ్యాచ్ భవిష్యత్తు వల్ల ఈ ప్రపంచం భవిష్యత్తు చేంజ్ అయ్యే ఛాన్స్ ఉందంట. అదేంటంటే ఈ మ్యాచ్ వీళ్ళు గెలిస్తేనే ఆ పోర్టల్ కంప్లీట్ గా ఓపెన్ అయింది, లేకపోతే ఇలా అడ్డంగా ఉండిపోయింది. నాకు తెలుసు నువ్వు బోధండే మాట్లాడుతున్నావు, ఏం మాట్లాడుతున్నావు నువ్వు, దీనికి దానికి సంబంధం ఏంటని చెప్పి మీకు అనిపిస్తుంది. అదంతే అర్థం చేసుకోవాలని చెప్పానుగా, క్వశ్చన్స్ అడగడానికి ఏం లేవు, మీకు ఆప్షన్ లేదు, అర్థం చేసుకోవాలంతే. ఇదంతా మన ముసుగు దొంగ రాక్షసుడు గాడు వాడి క్రియేషన్ లో నుంచి వచ్చిన అద్భుతాలు. సో ఎలాగోలా కాళ్ళ వేళ మీద పడి బతిమలాడి కోచ్ నొప్పించి స్కాట్ గాడు డిటెక్టివ్ కొడుకు వీళ్ళు వాళ్ళ టీమ్ లోకి వెళ్ళిపోయి వాళ్ళ టీం ని గెలిపించేస్తారు. ఇప్పుడు ఏమైంది, మన స్కాట్, యాలిసన్, డిటెక్టివ్ కొడుకు వీళ్ళందరూ వీడి ప్రపంచంలోకి ఎక్కడికో వచ్చేస్తారు ఫైట్ కోసం, ఫైనల్ ఫైట్ కోసం. దీంతో పాటు మిగతా బ్యాచ్ వాళ్ళు కూడా చాలా కొండ తోడేలు వాళ్ళందరూ ఉన్నారు, ఏం చేస్తారు మ్యాచ్ చూస్తా ఉంటారండి, వాళ్ళు కూడా వస్తారు ఫైట్ చేద్దామని. ఇక్కడ భయంకరమైన ఫైట్ అవుతుంది, కానీ మన రాక్షసుడు వాడు మంచి టీం నే ఎత్తుకొచ్చాడు, వాళ్ళే బాగా ఫైట్ చేస్తున్నారు. ఇంకా మన వూల్ఫ్ బ్యాచ్ అంతా ఓడిపోతాదో అనే టైంకి లిడియా అని చెప్పానే, చాలా గొప్ప శక్తి ఉంది ఆవిడ కన్నాను, గట్టిగా కలిసిద్ది. ఆ సౌండ్ కి మొత్తం సైనికులు అందరూ చచ్చిపోతారు అక్కడ ఉన్న వాళ్ళు, వాళ్ళ వూల్ఫ్ బ్యాచ్ బతికే ఉంటారు, నేను ముందే చెప్పింది చెవులు ఏదో పెట్టుకు సావండి. ఇప్పుడు ఈ రాక్షసుడు గారిని చూస్తే వాడు మాస్క్ తీసేసి వాడి మొహం అందరికి చూపిస్తానండి, సారీ అండి ఇంతసేపు వాడిని ఎందుకు తీయట్లా అని అడిగాను, వీడు మాస్క్ వేసుకోవడమే బెస్ట్. వాడు మాస్క్ తీసేసి వాడి నిజమైన అవతారంలోకి వచ్చి వాడు ఇప్పుడు ఏదో పీకుతాడు అనుకుంటాను, కానీ ఏం అవలేదు అసలు. అక్కడ వాడు ఏం పీకలేకపోతాడు, వాడు చాలా గట్టిగా ట్రై చేస్తాడు, వాడు వల్ల కావట్లేదు అసలు ఏమన్నా చేద్దామన్నా. మొత్తం వీళ్ళు అందరూ వూల్ఫ్ బ్యాచ్ మొత్తం పోయి వాడి డొక్కలో గుద్దిన చోట ఉద్దకుండా గుద్ది పాపం మనోడిని బలవంతంగా ఎత్తపోయి ఆ చెట్టు మీద నుంచి
బతికి వచ్చాడు కదా, మళ్ళీ అదే చెట్టు మీదకి ఎత్తపోతాడు. వాడు అని అదుతాడు కానీ ఏమీ చేయలేకపోతాడు. గోల చేస్తాడు, వద్దుగా మళ్ళీ నన్ను నా లోకంలోకి పంపి మాకండదా, ఇంత గ్యాప్ వచ్చాక మళ్ళీ నా వైఫ్ దగ్గరికి వెళ్తే నన్ను చంపి పడేస్తుంది అని ఎంత చెప్పినా ఎవడో వెండు వీడిని ఎట్టాగైనా పంపించాలని చెప్పి ఊల్ఫ్లు అందరిని సైడ్ పంపించేసి మన డిటెక్టివ్ ఒక్కడే అక్కడ ఉండి అతను కాలిపోయి వాడిని కూడా కాల్ చేసి వాళ్ళ లోకానికి వెళ్ళిపోయేలా చేస్తాడు. ఇతను పోతా నా కొడుకుని జాగ్రత్తగా చూసుకొని అంటాడు. ఇందాక కూడా అదే చెప్పాడు కదా, డేమన్ అక్కడే పోతాడు. అంతా హ్యాపీ. ఇంకా అందరూ వీళ్ళ కొడుకుని బాగా పెంచమన్నాడుగా పెంచుతా ఉంటాడు. కాటుగాడికి వాడి గర్ల్ ఫ్రెండ్ దొరికేసింది. ఇలా ప్రపంచం అంతా మళ్ళీ మామూలు అయిపోయింది. చేస్తే లైక్ చేయడం మర్చిపోద్దే. కొంచెం బాగా వింత సినిమాలు ఏమైనా ఉంటే చెప్పండి, చేద్దాం. అందరూ చూసేసిన సినిమాలు వద్దు. వీడియో వేస్తే మీ ఫ్రెండ్స్ కి షేర్ చేసేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు, లేకపోతే మన వీడియోస్ నోటిఫికేషన్ మీకు రావు. థ్యాంక్ యూ.